అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విమాన ప్రమాదాలు ప్రజల్ని బెంబేలెత్తించేస్తున్నాయి. మరి ముఖ్యంగా విమానాలు ఎగిరే బాంబుల్లా కనిపిస్తున్నాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, రోజుకి కొన్ని లక్షలాది మంది, ఒక విధంగా చెప్పాలంటే కోట్లాది మంది ప్రజలు రోజు విమానాల ద్వారా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ ఏం జరిగిందో ఈరోజు ఒక్కరోజు కెనడాలో, దాంతోపాటు నార్వే అంటే నెదర్లాండ్స్ కింద మాట్లాడుకుంటున్నాం, దాంతోపాటు సౌత్ కొరియా, దక్షిణ కొరియా ఈరోజు జరిగిన ప్రమాదాలు ఒక్కసారిగా అందరిని ఉలిక్కి పడేలా చేశాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాలు అసలు ఎలా జరిగాయి అనేది ఒక్కసారి మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. జరుగుతున్న కొన్ని విజువల్స్ని బేస్ చేసుకుని కావచ్చు, లేకపోతే ఆ ఫుటేజ్ని బేస్ చేసుకుని అసలు ఎలా జరుగుంటుంది, ప్రతి ఘటనకు సంబంధించి ఆ సాధ్యాలు ఏంటి, ఎలా జరుగుండొచ్చు, ఏం జరుగుండొచ్చు, అట్ ద సేమ్ టైం ఇటువంటి ప్రమాదాలు జరిగేటప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావచ్చు, ఎమర్జెన్సీగా వాటిని ఎలా రెస్క్యూ చేస్తూ ఉంటారు, ఏ స్థాయిలో వాటిని రెస్క్యూ చేసే ఛాన్సెస్ ఉంటాయి, వీటిని నేను మీ ముందు ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూస్తున్నారు, ఇదొక ట్రాక్ అనుకుందాం. మరి ముఖ్యంగా సౌత్ కొరియాకి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు జరిగిన ఘటనలో సౌత్ కొరియాకి సంబంధించి 180 మంది ప్రయాణం చేస్తూ ఉంటే దాంట్లో 2 మినహా మిగతా ఎవ్వరూ కూడా బ్రతికి లేరు అనే మాట జరుగుతుందంటే ఒక్కసారి ఆ ఘటనకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మీరు చూస్తున్నారు, ఇది ఒక బొమ్మ విమానం అయి ఉండొచ్చు, కానీ ట్రాక్ మీదకి వచ్చిన పక్షంలో అసలు ఏం జరిగిందని ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో విజువల్లో మీరు చూస్తున్నారు, ఇదిగోండి ఈ వెహికల్కి సంబంధించి, అంటే ఈ ప్లేన్కి సంబంధించి. సో ఇది మరి ముఖ్యంగా కెనడాకి సంబంధించి కాదు, ఇప్పుడు దక్షిణ కొరియాకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దక్షిణ కొరియాకి సంబంధించి ఆ ప్లేన్ ఇలా ల్యాండింగ్ అవ్వాల్సిన సందర్భంలో ఈ ల్యాండింగ్ గేట్స్ అనేవి ఓపెన్ కాలేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. సో ఒక్కసారి ఒకవేళ ఉంటే కనుక హ్యాపీగా సేఫ్గా ఇలా ల్యాండ్ అయ్యి ఫస్ట్, ఆ తర్వాత మెల్లిగా కుదురుకొని ఇలా ముందుకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంటుంటుంది. సో ఇదిగో ఇలాంటి సౌండ్ ఇలాగే దాదాపుగా జరిగింది. సౌత్ కొరియాకి సంబంధించి ఆ క్రాష్ ఎలా జరిగిందంటే, ఫస్ట్ ఇక్కడ ఈ ల్యాండింగ్ గేట్స్ అనేవి సరిగ్గా పనిచేయలేదు. ల్యాండింగ్ గేట్ పనిచేయని పక్షంలోనే దీన్ని మళ్ళీ ఇలా టేక్ ఆఫ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. సో ఇలా స్మూత్గా ల్యాండ్ అవ్వాలి, స్మూత్గా ఇలా ల్యాండ్ అయ్యి ఇలా వెళ్ళిపోవాలి. సో ఇలా వెళ్ళాలి, కానీ జరిగింది అలా అది కాదు. ఏం జరిగిందంటే ఒకసారి మళ్ళీ పైకి లిఫ్ట్ చేస్తున్నా. సో ఇలా ఉన్నది ఈ ల్యాండింగ్ గేట్స్, ఈ వీల్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ కాలేదు అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. దాంతో ఇదిగో ఇలా సేఫ్గా ల్యాండ్ ఇలా వెళ్లాల్సింది, ఎప్పుడైతే వీల్స్ ఓపెన్ కాలేదో వెంటనే పైకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు. ఇది జరుగుతున్న ఒక చర్చ. దాంతోపాటు ఎప్పుడైతే ఈ స్పీడ్ కంట్రోల్ అవుతూ ఉంటుంది, క్రమంగా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు ల్యాండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఈ వీల్స్ పనిచేస్తాయి, గేర్స్ ఓపెన్ ఇది పనిచేస్తుంది అనుకుందాం. దీనికి బ్రేక్స్ ఉంటాయి, బ్రేక్స్ అప్లై అయిన తర్వాత మెల్లిగా వెళ్ళడానికి ఉంటుంది. సో ఇక్కడ 2 విధాలుగా కూడా ఎప్పుడైతే ఈ గేర్స్ ఓపెన్ కాలేదో, ఇవి ఫెయిల్యూర్ అయ్యాయో, ఆ నేపథ్యంలోనే ఈ వేగం కంట్రోల్ కాలేదు. ఈ నేపథ్యం పైకి లేపే ప్రయత్నం చేస్తారు. మీరు చూస్తుంటే కనుక ఈ ముందు భాగం ఇలా ఉంటుంది. దక్షిణ కొరియా ప్రమాదంలో సంబంధించి ఆ విజువల్ని చూస్తే, సో ఇలా వెళ్ళిన పక్షంలోనే దగ్గరలో ఎప్పుడైతే ఇది కూడా లేదు, మీరు గమనిస్తే ఇలా వాల్ని ఢీకొట్టింది. వాల్ అనుకుంటే ఈ వాల్ని ఢీకొట్టింది. ఈ వాల్ని ఢీకొట్టిన పక్షంలో అంతవరకు మీరు చూస్తుంటే కనుక ఢీకొట్టిన పక్షంలో ఇంతవరకు వెళ్తున్నప్పుడు ముక్కలు మాత్రమే అయింది. కానీ ఎప్పుడైతే ఈ పార్ట్ కూడా వెళ్ళి ఢీకొట్టిందో అప్పుడు ఒక్కసారిగా పెద్ద ప్రమాదం జరిగింది. మొత్తం ఇలా మంటలు వచ్చిన పరిస్థితి. ఎందుకంటే కనుక ఇదిగో ఈ పార్ట్ ఉంటుంది కదా, రెక్కలకు సంబంధించి ఈ పార్ట్, ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్స్ ఉంటాయి 2 వైపులా కూడా. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఉంటాయి. దీని నుంచి లెవెల్గా ఫ్యూయల్ అనేది ఇక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇలా వెళ్తున్న పరిస్థితుల్లోనే ఎప్పుడైతే దీన్ని గోడని ఢీకొట్టిన తర్వాత ఇక్కడ వరకు బాగానే ఉండింది. ఎప్పుడైతే ఇక్కడ ఢీకొట్టిందో వెంటనే పెళ్ళమంటూ సౌండ్ వచ్చింది. వెంటనే ఆ సౌండ్ వచ్చి మంట అంటుకొని మొత్తం సౌత్ కొరియాలో జరిగిన ప్రమాదానికి సంబంధించి కారణం ఇది. దాంతోపాటు సౌత్ కొరియాకి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు
కెనడాకి సంబంధించి ప్రమాదం ఎలా జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కెనడా ఫ్లైట్కి సంబంధించి ప్రమాదం ఎలా జరిగిందనేది ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఇందాక మనం మాట్లాడుకున్నాం సౌత్ కొరియాకి సంబంధించి, దాంట్లో టెక్నికల్ ఇష్యూతో కారణంగా ఓపెన్ కాలేదో ప్రమాదం జరిగింది. కెనడాకి సంబంధించి కూడా దాదాపుగా అటువంటి సిచ్యువేషన్. కెనడాకి సంబంధించి ఎప్పుడైతే ప్రాపర్గా ఈ టెక్నికల్గా ఇష్యూ వచ్చిందో, ఈ వింగ్ రైట్ సైడ్ మీరు వింగ్ చూస్తుంటే కనుక ఇది ల్యాండ్ గేట్స్ ఇష్యూ రావడంతో ఇది ఈ బోటం ఉంది కదా, ఇదిగో ఇది ఇలా రాపిడ్ గురై ఇలా వెళ్ళింది. మీరు చూడొచ్చు, ఇదిగోండి ఇదిగో ఇది ఉంది కదా, ఇది ఇలా తగిలింది. దాంతో ఏమైందంటే కనుక ఇక్కడ రాపిడ్ గురైంది, ఇది రాపిడ్ గురై ఇక్కడ మంటలు వచ్చాయి. అదృష్టవశాత్తు ఏంటంటే కనుక ఇక్కడ మంటలు వచ్చిన క్రమంలో కూడా ఆగిపోయింది. ఇది ఇలా ఆగిపోయిన తర్వాత ఈ మంటలు వెళ్ళ ఈ గ్యాప్లోనే ఆ మంటల్ని ఆర్పేశారు. ఆ మంటలు అదుపులోకి వచ్చి ఆర్పేయడం జరిగింది. లేకపోతే కెనడా ప్రమాదం కూడా ఊహించలేదు. ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్ వెంటనే మంటలు అంటుకుంటే ఇది ఇంకెంతసేపు ఏముండదు, ఇంకా వెంటనే అంటుకుని ప్రమాదం జరగడానికి. సో కెనడా ప్రమాదానికి సంబంధించి క్లుప్తంగా చెప్పుకుంటే ఇది. ఇక్కడ నుంచి నెదర్లాండ్స్లో జరిగిన ప్రమాదం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెదర్లాండ్లో జరిగిన ప్రమాదం కూడా ఈరోజు వార్తలను నిలిచింది. ఆ ప్రమాదానికి కారణాలు ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనకు అందుతున్న సమాచారం ప్రకారం నెదర్లాండ్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్లేన్ చూడడానికి బాగుంది, అంత సరిగ్గా ఉంది. ఇలా టేక్ ఆఫ్ అయింది, ఇలా ముందుకు వెళ్ళింది, ఇలా టేక్ ఆఫ్ తీసుకుంది. కానీ టేక్ ఆఫ్ తీసుకుంటున్న సందర్భంలోని దానికి సౌండ్లు వచ్చాయి. అవును, దానికి సౌండ్లు వచ్చాయి. అయితే టేక్ ఆఫ్ తీసేసుకుంది. ఆ తర్వాత ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. సో ఇలా మెల్లిగా ఇది టేక్ ఆఫ్ అయింది, ఇలా ముందుగా వెళ్ళింది, ఇలా కొంచెం ముందుకు వెళ్ళింది, టేక్ ఆఫ్ తీసుకుంది. ఈ క్రమంలోనే సౌండ్ వచ్చిన క్రమంలో ఎప్పుడైతే సౌండ్ వచ్చిందో 110 కిలోమీటర్లు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, అంటే 110 కిలోమీటర్ల దూరం ఒస్లానే ప్రాంతం నుంచి ఇది టేక్ ఆఫ్ తీసుకుంది. తర్వాత స్టాన్ఫోర్డ్ ఎగ్జాక్ట్లీ నాకు ఆ పదం ప్రొనౌన్సియేషన్ కాస్త అటు ఇటుకు వస్తుంది. సో ఆ ప్రాంతంలోకి 110 కిలోమీటర్ల దూరంలో ఎప్పుడైతే సౌండ్ వచ్చిందో దాన్ని మళ్ళీ ల్యాండ్కి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ల్యాండింగ్ ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే ఇక్కడ సౌండ్స్కి సంబంధించి, మరి ముఖ్యంగా ల్యాండింగ్ గేర్కి సంబంధించి ఇష్యూస్ అనే మాట వినిపిస్తోంది. ఇక్కడ బహుశా ఇదా ఇంకా లేకపోతే వేరే కారణం ఏదైనా ఉందనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియాలి. సౌండ్స్ వచ్చాయన్న మాట వినిపిస్తుందని దీన్ని ల్యాండింగ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ మీరు చూస్తే ఇది ల్యాండింగ్ ట్రాక్ అనుకుందాం, ఇది ల్యాండింగ్ ట్రాక్ అనుకుందాం. కానీ ఇక్కడ కాకుండా పక్కన గ్రాస్ ఇలా ఉంటుంది కదా, ఇగో ఇలా వెళ్ళి పక్కన గ్రాస్ మీద ఆగిపోయింది. ఇలా అంటే ఇది ట్రాక్ అనుకుంటే ట్రాక్ మీద కాకుండా పక్కకు వచ్చి ఆగిపోయింది. ఇదిగో ఇలా. అయితే ఈ ప్రమాదంలో కూడా ఎవరికి ఎటువంటి ఇష్యూస్ కాలేదు. లక్కీగా పరిస్థితి అదుపులోకి వచ్చేసింది. లేకపోతే ఇది కూడా కాస్త ఇబ్బందికరంగా మారేది. ఇది కూడా కాస్త ఇబ్బందిగా మారిన సిచ్యువేషన్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ విమాన ప్రమాదాలకు సంబంధించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్కి సంబంధించి మాట్లాడుకునే భాగంగా ఒకవేళ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో మాట్లాడుతుంటారు, అది మనం సినిమాలో సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ల్యాండింగ్ క్రమంలో సపోజ్ దీనికి ఏదైనా మంటలు అంటుకుంటున్నాయా లేకపోతే ల్యాండింగ్లో ఇష్యూస్ ఉన్నాయని అనుకున్నప్పుడు ఇలా ల్యాండింగ్ అవుతుంటారు. మీరు ఎప్పుడైనా చూస్తుంటే కనుక, మరి ముఖ్యంగా రీసెంట్గా జరిగిన తమిళనాడు ఘటన మీరు చూస్తుంటే ఇక్కడ 4 ఫైర్ ఇంజన్లు లేకపోతే 2-3 ఫైర్ ఇంజన్లు, ఇటు 2-3 ఫైర్ ఇంజన్లు మనం చూసిన సందర్భాలు అవి ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అది వెళ్తున్న క్రమంలో ఇక్కడి నుంచి వాటర్ని దీని మీద జల్లుతూ ఉంటాయి, వాటిని నిలువరించేందుకు. దాంతోపాటు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా సిద్ధంగా ఉంటూ ఉంటాయి. దీంతోపాటు ఇంకొక పద్ధతి ఉంది, అది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా ట్రాక్ మీదకి ఇలా వచ్చి ఇలా ముందుకు వచ్చి ఇలా ట్రాక్ మీదకి వచ్చేస్తే కనుక నార్మల్గా మనకి దిగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ ఇటువంటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ సందర్భంలో ఇలా ఒక ఫోమ్ అనేది రెడీ చేస్తారు. దాదాపుగా ఈ టైర్లు అంత హైట్ ఉంటుంటుంది కొన్ని సందర్భాల్లో. ఇది నేను జస్ట్ నార్మల్గా మీకు రిప్రజెంటేటివ్గా చూపించే ప్రయత్నం చేస్తాను. దాదాపుగా మందంగా ఉంటుంది. ఆ ఫోమ్ మీదకి ఈ క్రాఫ్ట్ని దీన్ని మెల్లిగా తీసుకురావడం జరుగుతుంది ఇలాగా. సో ఇది కాటన్ కాబట్టి మడత పడిపోతుంది. సో మీరు నార్మల్గా చూసినట్టయితే కనుక ఎప్పుడైతే ఫోమ్ మీదకి ఇలా వస్తుందో ఇదిగో ఇలా ఆగిపోతుంది ఆ ఫోమ్ మీదకి. ఎందుకంటే అంత దాన్ని పటిష్టంగా ఉంటుంది ఫోమ్. మరి ముఖ్యంగా ప్లేన్ దాని మీదకి వెళ్ళగలదు, అలాగే దాని స్పీడ్ని రెడ్యూస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వెంటనే దీని మీదకి ఒకసారి ఫోమ్ని స్ప్రే చేయడం జరుగుతుంటుంది. లేకపోతే ఫోమ్ స్ప్రే చేసిన సందర్భాలు చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలు అయితే మాత్రం ఫోమ్ షీట్లో వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్ సాయంతో దీన్ని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా దీంట్లో పెట్రోల్ లాంటి ఫ్యూలింగ్ సంబంధించి మాట్లాడుకుంటాం కాబట్టి సో ఇటువంటి నేపథ్యంలోనే
ఎందుకంటే వాటర్తో ఆపితే ఒకసారి కంట్రోల్ కాదు. సో అటువంటి సినారియోలో ఒకసారి అయితే మాత్రం దీని మీదకి ఇదే కొన్ని కెమికల్ సాయంతో ఫోమింగ్ అనేది చేయడం జరుగుతుంది. వెంటనే మంటలు అదుపులోకి వచ్చే సిచ్యువేషన్ చూస్తూ ఉంటాం. ఇలా చాలా విధాలుగా ఉన్నాయి. సో నాకు తెలిసిన కొన్ని అంశాలు మాత్రం ముందుంచే ప్రయత్నం చేస్తాను. సో మొత్తంగా అయితే ఈరోజు జరిగిన 3 ప్రమాదాలు కూడా ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేశాయి. డిసెంబర్ ఎండింగ్, మరి ముఖ్యంగా ఇయర్ ఎండింగ్లో ఈ ప్రమాదాలు ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేశాయి. ఎందుకంటే కొన్ని వేలాది మంది చాలామంది సేఫ్ అనుకుంటూ ఉంటారు. ఎస్, నిజంగా సేఫే, కానీ కొన్ని సందర్భాలు అనుకోని తరుణంలో చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. పైలట్స్ చాలా చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ వ్యవహరించి కాపాడిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి, కానీ కొన్ని సందర్భాల్లో దాదాపు 400-500 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలు అయితే వేగాన్ని ఆలోచించడం కూడా కష్టం. సో అటువంటి నేపథ్యంలో ఒకవేళ ప్రమాదం తలెత్తితే కనుక కజకిస్తాన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కజకిస్తాన్కి సంబంధించి కూడా ప్రమాదం చాలా దారుణం. మరి ముఖ్యంగా అది సముద్రం ఇక్కడ అనుకుంటే, కానీ ఇక్కడ జరిగింది. కారణం అది కూడా ఇటువంటి ఇష్యూని, అది కూడా టెక్నికల్ ఫెయిల్యూర్ అనే మాట వినిపిస్తోంది. దాంతోపాటు ఇంకా చాలా రచ్చ ఉంది దాని చుట్టూ. సో ఆ సబ్జెక్ట్ని కాస్త పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఈరోజు జరిగిన మూడు దుర్ఘటనలు కూడా ఒకసారిగా అందరినీ షాక్ గురి చేశాయి. కంక్లూషన్గా చెప్పాలనుకుంటుంది ఒకటి, మనకి ఏరోప్లేన్లో ప్రయాణం సురక్షితంగానే ఉంటూ ఉంటుంది, కానీ ఒక్కసారి ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు కాస్త క్వశ్చన్ మార్క్స్ వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి దీని మీద ఆయా దేశ ప్రభుత్వాలు కావచ్చు, మరి ముఖ్యంగా విమానయాన శాఖ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందని ఆసక్తికరంగా మారింది. బోయింగ్ డీపెస్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిందని మనకు అందుతున్న సమాచారం దాని ప్లేన్కి సంబంధించి. సో మిగతావి కూడా అలాగే విచారించి టెక్నికల్ ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాం వాటి నుంచి మనం త్వరగా బయటపడాలని అందరూ కోరుకుందాం. ఎందుకంటే సుదూరాలకు చాలా త్వరగా చేరుకోవాలంటే ఇప్పుడు ఉన్న మాధ్యమాల్లో ప్రప్రథమైన మాధ్యమం ప్లేన్లో జర్నీ. సో ఈ ప్లేన్ జర్నీ సేఫ్గా సెక్యూర్గా ఉండాలని చెప్పి అందరూ కోరుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.